The ultimate talent show. అల్టిమేట్ టాలెంట్ షో. ఇప్పుడు రాబోతున్న డాన్సర్స్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు డాన్స్ చేస్తే ప్రపంచమంతా చప్పట్లు కొట్టి కేకలు పెట్టేస్తుంది. లెట్స్ వెల్కమ్ సతీష్ డాన్స్ గ్రూప్ ఫ్రమ్ మడికేరి, కూర్గ్, కర్ణాటక. Hey cutie over there. 1 2 3 4. पिक्चर अभी बाकी है मेरे दोस्त. My dream is to fly. కొంచెం స్పీడ్ ఎత్తు మమ్మీ. Come on, come on. Is to fly over the rainbow so high. Oh yeah. My dream is to fly over the rainbow so high. My dream is to fly over the rainbow so high. My dream is to fly over the rainbow so high. Come on. Rise up. Don't fall down again. Rise up. Long time I broke the chains. I try to fly away so high, direction sky. I try to fly away so high, direction sky. అప్పుడు కూడా Is to fly over the rainbow so high. My dream is to fly over the rainbow so high. అప్పుడు కూడా My dream is to fly over the rainbow so high. My dream is to fly over the rainbow so high. I think it's time to come back to normal.
Everybody in the club right now. What's up? Rise up. Ready? 1, 2, 3, 4. I tried to fly, no lie, so high, direction sky. Let the attack begin. Ladies and gentlemen, the song goes like this. నీ పేరేంటమ్మా? నీ నెసరేను? సన్వి. సన్వి. సో జడ్జెస్, ఎలా ఉంది మా సన్వి పర్ఫార్మెన్స్? సూపర్ గా ఉంది డాడీ. ఎలా ఉంది డాడీ? ఫస్ట్ క్లాస్ అంకుల్. ఫస్ట్ క్లాస్. సంగ్వి సూపర్ బే. థ్యాంక్ యూ. వాళ్ళ డ్రెస్, కాస్ట్యూమ్స్ కాంబినేషన్ అన్ని బాగుంది. కొరియోగ్రఫీ ఇంకా కొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది. ఒక్క నిమిషం, లెట్ మీ చేంజ్ ద పొజిషన్. కమ్ ఆన్. యా. ఏంది బాగుంది? ఎట్లున్నదే? బాగుంది, అక్క మంచిగా ఎత్తుకున్నదిలే అక్క. ఏ అక్క తొక్క అన్నావంటే బొక్కలు ఇరుగుతాయి మళ్ళా. దింపరాదే దింపరాదే. అట్లా అయితే కెమెరాలో నేను కనిపించా మళ్ళా. శ్రీదేవి గారు. సన్వి, మీ కాస్ట్యూమ్ చాలా క్యూట్ గా ఉంది. ఒక్కసారి దింపుతారా? కాస్ట్యూమ్ చూడాలి. సాన్వి కోసం నేను రోజ్ ఇస్తున్నాను. కమ్య కన రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే ముద్దే పెట్టాబంటే టాపులేసిపోతే చెయ్యే పట్టాబంటే టాపు టాపు. ప్రతి ఒక్కరు ఇక్కడ టాలెంటెడ్, డెఫినెట్లీ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. చాలా బాగా చేశారు. కానీ కోఆర్డినేషన్ అండ్ క్లారిటీ, అది అన్ని పెట్టాలి, ఇదంతా చేసేయాలి. మన ఈ ఒక్క షో, ఈ ఒక్క పర్ఫార్మెన్సే మనకి లైఫ్, లేకపోతే నెక్స్ట్ ఈ లేదు అని అది అట్లానే ప్రతి పర్ఫార్మెన్స్ చెయ్యాలి. కానీ ఇది ఒక్కటే లాస్ట్, అన్ని మనం చూపించేయాలి అని చూపించినట్టు ఉండింది వితౌట్ పర్ఫెక్షన్. కోరియోగ్రాఫర్ ఎవరు దీనికి? కిడ్స్ చాలా బాగా చేశారు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. క్యూట్ గా చేశారు. కొరియోగ్రఫీ కొంచెం ఏదో ఒక కన్ఫ్యూషన్ గా ఉన్నట్టు నాకు అనిపించింది మాస్టర్. కథక్, భరతనాట్యం, మోడర్న్ డాన్స్, బ్యాలే, వెనకాలేమో అక్రోబాట్స్ అన్ని బాగా చేశారు. థాట్ ఈస్ వెరీ గుడ్. అయితే పిల్లలు కూడా డెఫినెట్లీ ఐ కెన్ సే అందరూ టాలెంటెడ్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ప్రాక్టీస్. మీ థాట్ ని చక్కగా ప్రజెంట్ చేయాలంటే మీకు ఇంకా చాలా కాలం ప్రాక్టీస్ కావాలి. ఈ షోలో చేసిన ప్రతి వాళ్ళు, బాగా పేరు వచ్చిన ప్రతి వాళ్ళకి ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చినాయి. బీర్ కల్సా అని లాస్ట్ టైం చేశారు. వాళ్ళు కొన్ని ఈ నార్త్
టీవీస్ లో కూడా కొన్ని చేశారు. అక్కడ కూడా వాళ్ళకి అంత గుర్తింపు రాల, వాళ్ళ టాలెంట్ అంత బయటకు రాల. ఇక్కడ అదృష్టంలో చేసిన తర్వాత వాళ్ళకి లండన్ రకరకాల అనేక దేశాల్లో వాళ్ళకి ఆఫర్స్ వచ్చింది. 40 days చైనాలో వాళ్ళు ట్రావెల్ చేస్తారు ఆ బీర్ కల్సా వాళ్ళు. అలా ఎంత అద్భుతంగా చేశారంటే అంటే ఈ అదృష్ట స్టేజ్ అంత యూస్ఫుల్ అవుతుంది. బికాజ్ మీరు కష్టపడలేదని చెప్పలేము. మంచి థాట్, మంచి ఐడియా, బాగా చేసే పిల్లలు ఉన్నారు, మీకు కూడా మంచి తెలివితేటలు ఉన్నాయి. బట్ స్టిల్ ఆ ఇంప్లిమెంటేషన్ లో దాన్ని బాగా చూపించడంలో మీకు టైం సరిపోలేదు, లేదా టైంకి మీరు చేయలేకపోయారు. అది చాలా ఈజీగా తీసుకున్నారేమో అనిపించింది. ఇప్పుడు ఇక్కడికి యోగా చేయడానికి వస్తున్నారు, మీరు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కాకపోతే ఇక్కడికి వస్తుంది మనుషులు కాదు, అమిత్ యోగా గ్రూప్ ఫ్రమ్ నాగ్పూర్. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, కుమ్మకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా. కచ్చి కట్టినంటే నేను కత్తి గుచ్చకుండనంటే, కచ్చగుట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంటే, నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా. నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా. Night I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I shoot you once. You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you. వాడితోటి పెట్టుకుంటే కతే మోతి, చావ చూసి నేర్చుకుంటారంటే జనం తెలుసుకో. కచ్చి కట్టెనంటే నేనే కత్తి గుచ్చకుండనంటే, రెచ్చగొట్టే వంటే నిన్నే చంపకుండా ఉండనంటే, నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా.
చీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా. బూత్ హూ మే అని చెప్పిన తర్వాత కూడా వెళ్ళి అక్కడ నిలబడి ఎలా చేస్తావా? మరి లేకపోతే మేము కూడా వచ్చి తినమంటావా? భలేదానివే. వాళ్ళు మిమ్మల్ని ఏం చేయకుండా నేను పాటిస్తాను. మీకు సేఫ్టీ నేను చెప్తాను. నేను మాత్రం చచ్చిన వెళ్ళను, నన్ను ఆల్రెడీ పట్టుకున్నారు. ఇది వచ్చి దేవుడు పూజించిన నంది కొండ వాగుల్లోన నల్ల కమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా. ప్రేత పిశాచ భేదాళ మారే జంబం జడం బంబం నీ కబళం పడతా నిన్ను కట్టుకుపోతా నీ భరతం పడతా నిన్ను పట్టుకుపోతా. సార్ రింగ్ ఎఫెక్ట్ చాలా బాగుంది సార్. మీరు ఇప్పుడు జడ్జిమెంట్ చెప్పండి సూర్యకిరణ్ గారు. ఒక సినిమా చూసినట్టు ఉంది నిజంగా. హైలైట్ నాకు అనిపించింది ఏంటంటే ఎంత పోసింగ్ అది కాన్సన్ట్రేట్ చేసినా వాళ్ళ లిప్ మూమెంట్ కానీ యాక్షన్ కానీ వాడు అక్కడ పోస్ ఇచ్చి లెగ్ ఇలా పట్టుకొని ఏదో మన సెల్ ఫోన్ పట్టుకున్నట్టు లెగ్ పట్టుకొని అక్కడే లిప్ మూమెంట్ పాడుతున్నాడు వాడు. బేసికలీ చెప్పాలంటే బ్యూటిఫుల్ ఆఫ్ ది వండర్ఫుల్. శ్రీదేవి గారు చాలా బాగా చేశారు. అందరూ యోగాలు డిఫరెంట్ చేశారు, కానీ ఫస్ట్ టైం ఒక స్కేరీ యోగా చేశారు వీళ్ళు. రామ్ గోపాల్ వర్మ గారు సినిమా చూసినట్టే ఉండింది. యోగాల పోస్చర్స్ అన్ని డిఫరెంట్ టైప్ చేశారు, కానీ ఆ ట్రావెలింగ్ లోనూ కూడా యోగా చేశారు. ఇట్లా ఫ్లోర్ లో ఒక మూమెంట్ ట్రావెల్ చేశారు. ఇట్లా ప్రతి ఇది చాలా పర్ఫెక్ట్ గా క్లారిటీతో చేశారు. సో ఇట్ వాస్ రియలీ నైస్, ఎంటర్టైనింగ్, స్కేరీ పర్ఫార్మెన్స్. వెరీ నైస్. నాగబాబు గారు, అమిత్ యోగా గ్రూప్ వెరీ 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 గుడ్. యోగా చాలా మంది చేశారు ఇంత ముందు కూడా యాక్ట్స్. యోగా అనగానే ఓన్లీ స్కిల్ ఒకటే చూస్తాం తప్ప ఎంటర్టైన్మెంట్ యాంగిల్ పెద్దగా లేదు. అంటే తెలుగులో ఒక సామెత ఉంది, ఎవరన్నా బ్యాడ్ పీపుల్ దుర్మార్గులు మంచిగా చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినాయి అంటారు, కానీ ఇక్కడ చూస్తుంటే దెయ్యాలు యోగా చేస్తున్నాయి. ఆ మాస్టర్ కోనే ఫస్ట్ టైం యోగా విత్ ఎంటర్టైన్మెంట్ చూపించారు మీరు. హ్యాట్స్ ఆఫ్. సందేశ్ జీ ప్లీజ్ కమ్. మొన్న ఊరి శివర ఉన్న చిన్న టూరింగ్ టాకీసు కాడ మాటిని ఆట చూసి వెయిటింగ్ చేసేస్తూ ఉంటే డుర్రు డుర్రుమంటూ నువ్వు బుల్లెట్ వేసుకొచ్చి బ్యాక్ సీటు మీద నన్ను ఎక్కించేసుకుంటే గతుకులున్న రోడ్డు మీద బెదరకుండా నడుపుతుంటే సిటికెడంత సిట్టి నడుము అయ్యో అయ్యో అతురుతుంటే నీ ఆట కంటే నువ్వే మస్తుగుంటే ఐటమ్ పాట కంటే నువ్వే కిక్కుకుంటే టూరింగ్ టాకీసు మొత్తం నిన్ను చూడ వస్తూ ఉంటే టీనేజ్ తాత కూడా నిన్ను చూసి ఇలా వేస్తే ప్రాణం లేని నా బుల్లెట్ కన్ను కొడితే నాలోని ప్రాణం అంతా గిలగిలా కొట్టేసి కొట్టే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఫెంటాబులస్ పర్ఫార్మెన్సెస్ అయిపోయాయి. మరి ఇందులోంచి 25,000 గెలుచుకుంటున్న వారు ఎవరు, అలాగే మినీ ఫైనల్స్ కి వెళ్తున్న ఆ ఇద్దరు పర్ఫార్మర్స్ ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ ఆస్క్ అవర్ జడ్జెస్. సెకండ్ మినీ ఫైనలిస్ట్ ఎవరు సార్? స్ట్రీట్ రాకర్స్ బెంగళూరు. So judges, 25
25,000 పరిస్థితి ఏంటి? ఒక్కొక్కసారి మనుషులకి ఇచ్చి ఇచ్చి బోర్ కొట్టింది సార్. మరి ఏం చేద్దాం ఇది? అందుకే డిసైడ్ అయిపోయాను, మనల్ని అందరినీ భయపెట్టించేసిన దెయ్యాలకి ఇస్తానని డిసైడ్ IBR గ్రూప్ నుంచి శ్రీధరన్ టీమ్ లో ఉన్న రాజేంద్ర గారికి దిస్ ప్రైజ్ గోస్ టు రాజేంద్ర. జడ్జెస్ కి నమస్కారం. ఎవరెవరు? ముగ్గురికి నమస్కారం టు ఫీమేల్ జడ్జ్. వాట్ అబౌట్ ద మేల్ జడ్జ్? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను సండే ఆదివారం పుట్టాను. ఇంకాదు సండే హాలిడే. నేను ఎందుకు పనికిరాని తలకాయలేని పిచ్చోడిని, అదందరికి తెలుసు. కిల్లి లారిస్తాను. అరు ఏ కిల్లి? నల్ల పిల్లి. ఏ ఊరిది? బెంగళూరు. ఏం వినిపించట్లేదు. కిల్లి అక్కడ అరిస్తే ఇక్కడ ఎట్లా చేస్తున్నాయా?